ఆటో డ్రైవర్లకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటో ఛార్జీలు సవరించాలని, ట్రాఫిక్ పోలీసుల వేధింపులు అరికట్టడంతో పాటు అన్యాయమైన జరిమానా రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మార్కాపురం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏఐటీయూసీ అనుబంధ ఆంధ్రప్రదేశ్ ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మార్కాపురం నియోజకవర్గ ఏఐటీయూసీ అధ్యక్షుడు ఏలూరి వెంకటరెడ్డి అధ్యక్షత వహించారు. సదస్సులో భారీ ట్రాఫిక్ జరిమానాకు సంబంధించిన జీవోలను రద్దు చేయాలని, టోల్ ఛార్జీలు, ఇన్సూరెన్స్ ప్రీమియం, రోడ్డు పన్ను తగ్గించాలని, ఆటోలకు తగిన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయాలని, బ్యాంకు రుణాలు, ఉచిత బీమా సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ రవీంద్రనాథ్, రాష్ట్రంలో ఆటో అండ్ మోటార్ ట్రాన్స్పోర్ట్ ప్రధాన కార్యదర్శి జి వామనమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్ రవీంద్రనాథ్ మాట్లాడారు. నగరాల జనాభా పెరుగుతున్న కార్మికుల జీవన పరిస్థితులు మెరుగుపడడం లేదన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక ఆటో స్టాండ్లు ఏర్పాటు చేయాలని, అదే సమయంలో డ్రైవర్లు కూడా క్రమశిక్షణతో వ్యవహరించాలని సూచించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఆటో కార్మికులపై తీవ్ర ఆర్థిక భారం పడుతోందని, రాష్ట్రంలో అమలు చేస్తున్న ఉచిత బస్ పథకం వల్ల కూడా ఆటో డ్రైవర్ల ఆదాయం తగ్గిందని పేర్కొన్నారు. ఈ సదస్సులో ఏఐటీయూసీ నాయకులు అంధె నాజరియా, షేక్ కాసిం, రాములతో పాటుగా ఆటో కార్మికులు, యూనియన్ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రావులపల్లి రవీంద్రనాథ్, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు. ఈరోజు మార్కాపురం జిల్లా ఏఐటీయూసీ అనుబంధ ఆటో వర్కర్స్ అండ్ డ్రైవర్స్ మోటార్ ఫెడరేషన్ ప్రథమ మహాసభ నిర్వహిస్తున్న సందర్భంలో ఈ యొక్క కార్మిక వర్గం అంతా కూడా పెద్ద ఎత్తున హాజరయ్యారు. ప్రధానంగా ఆటో రంగంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా చర్చిస్తూ ఉన్నాం. వాళ్ళకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నగరాలు పెరుగుతూ ఉన్నాయి, జనాభా పెరుగుతూ ఉన్నాయి. కానీ వీళ్ళ జీవనం కూడా ఎక్కడైతే నగరాలు, పట్టణాలు పెరుగుతున్నాయో ఉన్న ప్రధానమైనటువంటి పట్టణాల్లో ప్రధాన రోడ్ల మీదనే వీళ్ళ జీవనం కూడా కొనసాగించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కానీ వచ్చే ప్రయాణికులు మాత్రం ఆటో వాళ్ళని తిడతా ఉంటారు. జనరల్గా వాళ్ళందరూ ఆటో అడ్డం వస్తున్నారని, తగిలిస్తారని, అడ్డగోలుగా నడుపుతున్నారని అనేకమైనటువంటి విమర్శలు ప్రజలు అంటూ ఉంటారు. కానీ వాస్తవంగా వాళ్ళ జీవనం అక్కడే జరగాలి కాబట్టి దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్ని ఆటో కార్మికులకి ఆటో స్టాండ్లు నిర్వహించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది. అదేవిధంగా క్రమశిక్షణ కూడా ఆటో కార్మికులు పాటించాల్సినటువంటి బాధ్యత వారిపైన కూడా ఉంది. ఈ అంశాలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి ఈ యొక్క ఆటో ఫీల్డ్ 1922లో వచ్చినటువంటి ట్రాన్స్పోర్ట్ యాక్ట్లో ఈ కార్మికులకు చాలా దుర్మార్గమైనటువంటి చట్టాలు తెచ్చిపెట్టారు. లైసెన్సులు రద్దు చేస్తామని, లేకపోతే ఒకసారి సిగ్నల్ దాటినా 2 సార్లు 3 సార్లు దాటితే రద్దు చేసేటటువంటి ప్రక్రియ తీసుకొచ్చారు. 10,000 రూపాయల వరకు ట్యాక్స్ వేసేటటువంటి ప్రక్రియ తీసుకొచ్చారు. లైసెన్సులు కూడా రద్దు చేస్తామని ప్రకటన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వైపున ప్రభుత్వ విధానాలు వచ్చేటటువంటి ఇబ్బందులు మరొకటి. ఆటో ఇవాళ నిన్న మొన్నటిదాకా యుద్ధం జరిగింది. యుద్ధం సమయంలో అక్కడ ముడిసరుకు దొరకలేదు కాబట్టి పెట్రోల్ ధరలు పెంచుతున్నామని చెప్పారు. కానీ యుద్ధం అయిన అనంతరం ఈరోజు ఆ రోజు పెంచిన రోజు ఉన్నటువంటి ముడిసరుకు ధరకి ఈ రోజుకి 50% తగ్గిపోయింది. కానీ మరి ఆటో కార్మికులు పెంచిన పెట్రోల్ ధరలు ఎందుకు తగ్గించట్లేదు అంటే ప్రయాణికులకి ఆటో కార్మికుల మధ్య వాగ్వివాదాలు రావడానికి కారణాలు అవుతున్నాయి, తగాదాలు రావడానికి కారణాలు అవుతున్నాయి. ముద్దా ఏమో కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా మిత్రుడు చెప్పాడు వాహన మిత్రకు సంబంధించి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఫ్రీ బస్ సౌకర్యాన్ని ఏ విధంగా ఉపయోగపెట్టుకున్నారో దాని ద్వారా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఫ్రీ బస్ వల్ల ఈరోజు ఆటో కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు తీవ్రంగా కుంటుపడేటటువంటి పరిస్థితులు వచ్చాయి. ఆటో ఎక్కే ఆడవాళ్ళు అసలు దొరకట్లేదు. అందువల్ల వాళ్ళ యొక్క జీవనోభివృద్ధికి సంబంధించినటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి. దానికి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వాహన మిత్ర 10,000 కాదు 15,000 పెంచుతాం, బ్యాడ్జీ ఉన్నటువంటి ప్రతి కార్మికుడికి వాహన మిత్ర ఇస్తాం, ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు అమలు జరుపుతాం, వాళ్ళకు కూడా ప్రభుత్వం ద్వారా వచ్చే సంక్షేమ పథకాలు మరి అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ప్రాక్టికల్గా ఏమీ అమలు జరగట్లేదు. వీటన్నిటిపైన చర్చించి విశాఖపట్నంలో ఆగస్టు 20-21 తేదీ జరిగే రాష్ట్ర మహాసభల్లో వీటన్నిటిపైన చర్చించి ఒక పోరాట కార్యాచరణని రూపొందించబోతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.